ఓం శ్రీ సాయిరామ్. నా పేరు పాండురంగారావు. మా తల్లిదండ్రుల పేరు శ్రీధర్రావు రంగనాయకమ్మ. నేను స్కూల్ ఎడ్యుకేషన్ అంతా మాకు మహబూబ్నగర్లో జరిగింది. అప్పుడు మేము మామూలుగా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళము. మరికల్లు నాగరికల్ జిల్లా మరికల్లుకు వెళ్ళేవాళ్ళము. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు రోజు ఆమె హారతి ఇచ్చేది. అక్కడ స్వామి ఫోటో కూడా ఉండేది, మిగతా దేవుళ్ళ ఫోటో ఉండేది. సో అక్కడ మేము రోజు సాయంత్రం భజనలు పసుకోవడం, ఉదయం భజన చేసుకోవడం, తర్వాత హారతి ఇవ్వడం అనేది మా పెద్ద మామ వాళ్ళు మా వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు. మేము సమ్మర్లో సెల్లలో నేను మా అమ్మతో పాటు మా బ్రదర్ అందరం వెళ్ళేవాళ్ళము. సో అక్కడ నాకు అప్పుడు స్కూల్ చేసినంటే 8th 7th 8th ఆ టైంలో అనుకోండి. అక్కడ మేము రోజు భజన చేస్తుంటే ఎవరు ఏం కథ అనేది అప్పుడు నాకు స్వామి గురించి పూర్తిగా తెలియదు. కానీ అప్పుడప్పుడు సత్యసాయిబాబా పాటలు కానీ పుట్టపర్తిలో ఉంటారు స్వామి అని చెప్పి ఆ రకంగా అక్కడ తెలిసింది. తెలిసిన తర్వాత అట్లాగే వాళ్ళతోటి మాకు మేనమామలు వాళ్ళు ఎక్కువ భజన చేయటము, సంస్థలకు పుట్టపర్తి వాళ్ళు వెళ్ళటము అనేది తెలుసుకొని పుట్టపర్తిలో ఉంటారట సత్యసాయిబాబా, అక్కడ మా వాళ్ళు ఇక్కడ వెళ్తున్నానని చెప్పి ఆ రకంగా నాకు వారి గురించి తెలిసింది. అది తెలిసిన తర్వాత మళ్ళీ నేను కాలేజీలో ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత అది కూడా మామూలుగా జరిగినప్పుడు మేనమామ దగ్గర ఉంటే అప్పుడు ఫస్ట్ టైం ఒకసారి చూద్దాము, ఆయన స్వామివారిని చూద్దాము, ఎప్పుడు చూడలేదు కదా. అంతకంటే ముందే మా అమ్మవారు ఒకసారి వెళ్ళి అప్పుడు నేను చిన్నప్పుడు నేను వెళ్ళలేదు, తను ఒక్కతే వెళ్ళింది. అక్కడ స్వామివారికి వారు దర్శనం తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. కానీ అప్పటికి నాకేమిగా పూర్తిగా తెలియదు. ఆమె పోయింది, చూసి వచ్చింది, అంతవరకే తెలుసు. కానీ మా నాయనమ్మ కూడా స్వామి గురించి చెప్తుండే, ఆయన కూడా ఏదో పాటలు పాడుకుంటుండే, అంతవరకే తెలియదు. కానీ అంతవరకు తెలుసు, కానీ అంతకంటే ఎక్కువ తెలియకుండే. తర్వాత అంటే ఆ బ్యాక్గ్రౌండ్ తోటి, ఆ అనుభూతితోటి స్వామి ఆయన ఉన్నాడు పుట్టపర్తిలో, ఆయన దేవుడట అని ఇట్లా మా అమ్మవాళ్ళు చెప్తుంటే, మా అమ్మవాళ్ళు చెప్తుంటే తెలుసుకొని నేను కాలేజీ లెవెల్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు, సెకండ్ ఉన్నప్పుడు ఒక్కడిని వెళ్దామని చెప్పి అప్పుడు నేను మా మేనమామ దగ్గర ఉంటే రాఘవరావు అని చెప్పి ఆయన దగ్గర ఉంటే ఒక్కడినే మహబూబ్నగర్ నుంచి ఒక్కడిని పుట్టపర్తికి వెళ్ళాను. ట్రైన్తో వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక అక్కడ మాకు తెలిసిన రిలేటివ్స్ అప్పుడు ఇక్కడ పుట్టపర్తిలో ఇంకా ఏమంత వసతులు లేకుండే, ఎక్కడో చిన్న షెడ్లలో ఉంటుంటే మాకు తెలిసిన రిలేటివ్గా ఒక ఆమె ఉంటుండే. అక్కడనే ఆమె దగ్గర తీసుకున్నాక ఇప్పుడు ఇక సైకిల్ అంతా అదంతా ఏం లేకుండా లోపల భజన మందిరం హాల్లో ఉండే, అక్కడ పోయి కూర్చోవాలి. స్వామి వస్తారు ఉదయం దర్శనం కంటే నేను పొద్దునే మామూలుగా చేసుకొని కూర్చున్నాను. అందరిని కూర్చొని లైన్లో కూర్చున్నాను. సో కూర్చున్నాక స్వామి సింహాసనము తర్వాత ఎదురు దర్వాజ నుంచి వస్తారు, అక్కడే వాడు వచ్చి కూర్చుంటారంటే అది అందరితో పాటు నేను కూడా కూర్చున్న హాల్ అంతా నిండింది. ఇంకా ఫస్ట్ టైం చూడలేదు ఇంకా అప్పటికి స్వామిని ఫిజికల్గా నేను. అయితే అక్కడి నుంచి వస్తారు, వచ్చి అలా కూర్చుంటారంటే నేను దాన్ని చూసుకుంటూ కూర్చున్నాను, వస్తారు అని చెప్పి. 10 నిమిషాలు అయింది, భజన ఏదో స్టార్ట్ చేసినట్టుంది, కానీ ఇంకా రాలేదు స్వామి, ఇంకా ఏం రాలేదు. అందరూ అక్కడే చూస్తున్నాం. చూసిన తర్వాత నేను ఎందుకో ఇంకా రాకపోయి ఏమైంది అని చెప్పి నేను వెనక్కి ఇట్లా తిరిగి చూస్తే తను ఆల్రెడీ వచ్చి నా వెనక నిలబడ్డాడు. ఆయన అంటే వెనక్కి తర్వాత నుంచి వచ్చి వెనక నిలబడ్డాడు అనమాట. అప్పుడు ఫిజికల్గా ఆయన చూడడం జరిగింది అన్నాడు. చాలా కొద్దిగా ఎమోషన్ ఫీల్ అయినా బాగా, అంటే ఆ ఫిజికల్గా చూసినందుకు అది మరి విగ్రహం ఆయన ఉండే ఆకర్షణ ఏంటో తెలియదు, కానీ అట్లా ఉండి చాలా చెప్పి నన్ను చూసి నవ్వాడు. నేను అప్పటికేం తెలియదు. తర్వాత అంతకంటే ముందే కొంతమంది డివోర్స్ ఇచ్చి చెప్పాను, మనకి ఏదైనా ఉంటే రాసుకోవచ్చు, కాగితం మీద రాసిస్తే స్వామి ఇస్తారంటే నాకు అప్పుడు ఏం తెలియదు. ఏదో మనకు ఆ టైంలో ఉన్నప్పుడు ఏదో రాసి ఇట్లా వెనక్కి చూస్తే నవ్వేండు, ఆ చెప్తే ఇచ్చని తీసుకున్నాడు. అట్లా నన్ను చెప్పి అప్పుడు తెలుసుకున్నా. తర్వాత సింహాసనం మీద కూర్చున్నాడు. అట్లా ఆ మూమెంట్లో ఒక 2-3 రోజులు అక్కడే ఉండడం జరిగింది. మా రిలేటివ్స్ స్వామి గురించి చెప్పడం, ఆయన పొద్దున్నే వస్తారు ఇట్లా అని చెప్పారంటే పొద్దున్న రావటం, పాదదర్శనం చేసుకోవడం, అది ఇంకా చూచాక తెలుసు. అక్కడి నుంచి ఇంకా నా ప్రస్తావన మొదలై, స్వామి ఆర్గనైజేషన్ ప్రస్తావన మొదలై తర్వాత నేను ఉద్యోగంలో రీత్యా సింగరేణి కాలేజ్ మంచిర్యాల పోయినా, అక్కడ జాయిన్ అయినా. అక్కడనే 30 సంవత్సరాల దాకా పనిచేసిన. అక్కడ కూడా మాకు నేను ఉద్యోగం చేసిన చోట్ల కూడా అక్కడ మంచిర్యాల దగ్గర ఉండే కాలనీలో కూడా ఒక చిన్న సమితి ఏర్పాటు చేసిండు. సో నాకు ఆల్రెడీ సమితితోటి నాకు కొద్దిగా స్వామితో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను కూడా అక్కడ సమితితోటి అనుబంధం పెట్టుకొని రెగ్యులర్గా నగర సంగీతాలకు వెళ్ళడం, భజనలకు వెళ్ళడం, మెడికల్ క్యాంపులు చేయడము, తర్వాత వాటర్ క్యాంప్స్కి వెళ్ళడం, సంతలో వాటర్ క్యాంప్ చేస్తే వెళ్ళడం, అట్లా శ్రీ సత్యసాయి సేవ సమితి అని చెప్పి అక్కడ ఉండే మంచిర్యాల. సో అక్కడి నుంచి నా అనుభవం అలాగే పెరుగుకుంటూ అట్లాగే చిన్న కార్యక్రమాలు పాల్గొంటే రెగ్యులర్గా నగర సంగీతాలకు పోవడము, ఈవినింగ్ భజనలు వెళ్ళటము, ఆదివారం సండే ఎవరైనా స్పెషల్ భజనలు చేస్తుంటే అక్కడ కూడా పోవడం, తర్వాత పుట్టిన పండుగ చేయకపోవడము. అక్కడ ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా 2 సార్లు పర్తియాత్ర పెడుతుంటే బస్ తోటి నేను మా వైఫ్ కూడా పోవడం జరిగింది. అక్కడ కూడా మంచిగా కార్యక్రమాలు జరగడం చూడడం జరిగింది. అట్లా అక్కడి ఆదిలాబాద్ నుంచి కూడా పోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను.
సెటిల్ అయిన తర్వాత అట్లా మా బ్రదర్ ద్వారా సరూనగర్ సమితికి ఇక్కడ ఒకటి సమితి ఉందంటే అప్పుడు ఈ బిల్డింగ్ కూడా లేకుండా వేరే డివోటీస్లో చేస్తుండే. అలా వెళ్ళడం బదిలీ తర్వాత అట్లాగే ఈ సమితికి అనుబంధం పెంచుకొని మంచిగా బిల్డింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా రిటైర్ అయిపోయి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ అప్పటికి తయారైంది. అప్పటికి రెగ్యులర్ కార్యక్రమాలు పెట్టడం అప్పటిప్పుడు పరిచయాలు పెంచుకొని మెడికల్ క్యాంప్ ఒకటి చేస్తున్నారంటే ఇంకా మెడికల్ క్యాంప్ నేను కూడా వస్తాను అంటే మెడికల్ క్యాంప్ రావడము రెగ్యులర్గా పోవటం అనేది. తర్వాత ఈ బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు 85 days 90 days నగర సమితి అది ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. అక్కడ నగర సమితిలో రెగ్యులర్గా వెళ్ళడము. తర్వాత మెడికల్ వాటర్ క్యాంప్కి వెళ్ళడం. అప్పుడు కొత్తపేట వాటర్ క్యాంప్ పెడుతుంది. వాటర్ క్యాంప్ పెట్టడము తర్వాత జరిగింది. అయితే ఈ సందర్భం మర్చిపోయాను ఇంకొకటి. నేను ఎప్పుడైతే నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా రెండో బ్రదర్ విష్ణువర్ధన్ మ్యారేజ్ జరగడానికి కూడా అది కూడా పుట్టపర్తిలో చేయాలని చెప్పి మా మేనమ్మ వాళ్ళ అమ్మాయిని ఇచ్చేటప్పుడు మేము అక్కడే పుట్టపర్తికి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటే సరే అని చెప్పి ఇంకా అప్పుడప్పుడు కొద్దిగా పరిచయం అయింది కాబట్టి ఇంకా అమ్మాయి మా బ్రదర్ అక్కడ మ్యారేజ్ చేయాలని చెప్పి మేము మా బ్రదర్ తీసుకొని వచ్చినాము. వాళ్ళ కుటుంబం అందరం కలిసినాం. కలిసిన తర్వాత స్వామికి ఆహ్వాన పత్రిక ఇవ్వాలి, పెళ్లి పత్రిక ఇవ్వాలని చెప్పి అని చెప్తుంటే నేను కూడా మా తరఫున మా తమ్ముడి తరఫున నేను వెయిటింగ్ కార్డు పట్టుకొని కూర్చున్నా. తర్వాత వాడు కూడా కూర్చున్నారు. సో అనుకోకుండా ఒక అదృష్టం ప్రకారం ఏంటంటే ఆ రోజు అంతా లైన్ ముందరనే మాకు రావడం జరిగింది. నేను ముందర కూర్చున్నా. వేరే మా రిలేటివ్స్ అంటే మా వాడి తరఫున వచ్చిన వాళ్ళ బావమరిది కూడా కూర్చున్నాక పత్రిక పట్టుకొని కూర్చుంటే స్వామి ఆ రోజు అదృష్టం ప్రకారం వచ్చారు. స్వామి మా దగ్గరికి వచ్చినాక ఆ రోజు స్వామితోటి నేను మాట్లాడడం జరిగింది అనమాట. ఆయన నా దగ్గరికి వచ్చినాక పాద నమస్కారం ఇచ్చిన తర్వాత ఆయనకు పెళ్లి పత్రిక ఇచ్చి స్వామి మా తమ్ముడి పెళ్లి ఉంది ఇక్కడే ఉందంటే మంచిది బంగారు చేసుకోండి అని చెప్పి ఇచ్చాడు. అట్లా మా వేరే మా రిలేటివ్స్ అమ్మవాడి తరఫు నుంచి వచ్చినప్పుడు ఆయన కూడా ఇచ్చాడు. ఇద్దరు తీసుకున్నాడు. అది ఆ ఫస్ట్ మాట అనమాట. స్వామి మా తమ్ముడి పెళ్లి ఉందంటే చేసుకోండి బంగారు మంచిది అని చెప్పిండు. వెడ్డింగ్ కార్డు తీసుకుని పెట్టి మేము పెళ్లి చేసేసిన అయిపోయింది. ఆ సందర్భంలో తర్వాత నేను ప్రశాంతి సేవలు కూడా సెక్యూరిటీ సర్వీసెస్ కూడా పోయినా. అక్కడ కూడా ప్రశాంతి చేసేసి తర్వాత బట్టలు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో కూడా పాల్గొనడం. తర్వాత నా నైట్ హాస్పిటల్ డ్యూటీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ కూడా చేసిన. అక్కడ టెలిఫోన్ దగ్గర ఉండి అవుట్ సైడ్ స్టేట్స్ నుంచి వాళ్ళు కాల్స్ చేస్తుంటే ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళడం చెప్పడము మీ వాడు కాల్ చేసిన. అప్పుడు ఇంకా ఇదంతా లేకుండే, వాట్సాప్ అని లేకుండే. ఆ పాత టైంలో మేము అక్కడ టెలిఫోన్ కాల్స్ ఇక్కడ పంజాబ్ అన్ని దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళ పేషెంట్ ఇక్కడ ఉన్నారంటే మా పేషెంట్ సంగతి ఏముందంటే నేను తెలుసుకొని వాళ్ళకి వాళ్ళు వచ్చి ఫోన్ చేసి చెప్పి మీ పేషెంట్ సంగతి ఇట్లా ఉంది, ఆపరేషన్ అయింది లేకపోతే ఇలా ఉందని చెప్పి వాళ్ళకి అంతా అప్డేట్ చేసినమాట. అట్లా అది కొంత ఆ సర్వీస్ కొంత చేసిన. తర్వాత ప్రశాంత్ సేవ జరిపి నైట్ టైంలో అంతా తిరగడం, కొత్త ఎవరెవరు వస్తున్నారు ఇంకా అని చెప్పి తిరిగి పొద్దున్నే రిపోర్ట్ చేయడము. తర్వాత అక్కడ హీల్డ్ స్టేడియంలో కార్యక్రమాల గురించి చెప్పడము. ఇట్లా ఆ అనుభవం కూడా కొంత జరిగింది. సెక్యూరిటీ సర్వీస్ అని చెప్పి నైట్ కూడా ఎవరు కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా ఇంకా అట్లా తిరగడం ఎవరైనా ఉంటే అది రిపోర్ట్ చేయడం. ఆ అనుభవం కూడా కొంత జరిగింది. అట్లా ఆర్గనైజ్ సంబంధం పెంచుకోవడం పోయినా. సో తర్వాత ఇక్కడ వచ్చినాక సరూనగర్ సమితికి వచ్చిన తర్వాత రెగ్యులర్గా మెడికల్ క్యాంపులు, తర్వాత వాటర్ క్యాంపులు, తర్వాత నగర సమితిలకు అటెండ్ అవ్వడము, తర్వాత భజనలకు అటెండ్ అవ్వడం, వీళ్ళంతా వరకు చేసుకోవడం. అట్లా ఆర్గనైజ్ తోటి నాకు మంచి సంబంధం ఏర్పడి తర్వాత ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే నేను ఈ సరూనగర్ సమితితోటి నాకు అనుబంధం పెరిగిన తర్వాత రుద్రపఠనం అనేది నాకు తెలిసింది. అక్కడ అసలు రుద్రపఠనం అది వేదంలో ఒక భాగము అనేది నాకు దాని గురించి ఏమీ తెలియదు. ఇక్కడ సరూనగర్కి వచ్చిన తర్వాత రుద్రపఠనం చేస్తూ ఉంటే ఇక్కడ ఏంటి దీని విశిష్టత ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది వేదములు చదవడం ఇది అని చెప్పి చాలా తెలిసిందనమాట నాకు. అప్పుడు నాకు ఎంతో అదృష్టంగా భావించినమాట. ఇక్కడ వేదం చదవడానికి నాకు ఇంత బాగా దొరికింది అని చెప్పి ఆ రుద్రపఠనం చేయడం అక్కడ మొదలైంది అనమాట. సో దాన్ని నన్ను బాగా నేర్చుకొని ప్రతి నగర సంగీతంలో పాడడం పఠనం చేయడం అనేది అక్కడ నాకు ఈ సరూనగర్ సమితిలో జాయిన్ అయినాక అదొక చాలా ముఖ్యమైన విషయం జరిగింది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అట్లాగే మెడికల్ క్యాంపులు పార్టిసిపేట్ చేయడం, భజన కార్యక్రమాలు పాడుకోవడం, తర్వాత ఏదైనా వీలైన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడము. అలా నా సంస్థలో అనుబంధం పెంచుకుంటే ఇప్పటికి దగ్గర రమానమే నేను నాకు బిఎస్సీ అంటే దగ్గర 28 సంవత్సరాలు ఆ టైం నుంచి. అప్పటి నుంచి ఇప్పటికు నాకు 72 సంవత్సరాలు. సో అట్లాగే అనుబంధం కంటిన్యూ అవుతుంది స్వామి అంకులతోటి. అట్లా నాకు కూడా స్వతహా కూడా నాకు ఆధ్యాత్మికంగా ఆ అభివృద్ధి చెందడానికి కూడా చాలా దోహదపడ్డది. స్వామివారిని ఒక గురువుగా ఒక దైవంగా భావించి ఇప్పటికి కూడా జరుగుతున్నా మంచిగా అలాగే జరగాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తున్నాను.